ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రైడర్ మలేష్ ఏ టు జెడ్. సో అందరికి అయితే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే వ్లాగ్ అయితే నేనే చేస్తున్నా, ఎందుకంటే మా డాడీ 2 days నుంచి వెళ్ళి వ్లాగ్ తీస్తారు. మా డాడీ తెలియకుండా నేనే వ్లాగ్ తీస్తున్నా ఫ్రెండ్స్. సో అందరు అంటున్నారు నేనైతే మంచిగా ఉన్నా ఫ్రెండ్స్. మా జాన గురించి చెప్పింది ఏ జాన హాయ్ చెప్పు, చెప్పు హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? ఏంటిది? ఏంటది? వీడియో తీస్తున్నా? వీడియో ఏం తీస్తున్నావు? నువ్వు 2 days నుంచి లాగే తీస్తలేవు, అందుకే నేనే తీస్తున్నా. నేనే తీస్తలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన పిల్లలకు, అందుకే బ్లాగ్ తీస్తలేను. అయితే రాత్రి నుంచి కొట్టాడుతూ నువ్వు బ్లాగ్స్ తీస్తలేవు ఎందుకు అందరు కామెంట్ పెడుతురు అంటే నేను తీయ నువ్వే తీసుకోపో అన్న. అయ్యి అందుకే ఆమె తీసుకుంటుంది. ఈ కెమెరా ఇంటే పట్టుకోనికి వస్తలేదు, ఇట్లా పట్టుకోవాలి. సో మా మమ్మీ అయితే చపాతి ఇంకా క్యారెట్ కర్రీ చేసింది ఫ్రెండ్స్. నాకైతే మస్తు ఇష్టం. చూడండి అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం. సో నాకైతే ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్, నిన్న నుంచి వెళ్ళే. సో నాకైతే నిన్న ఇంగ్లీష్ ఎగ్జామ్, సో ఈరోజు తెలుగు ఎగ్జామ్. ఎవరైతే నారాయణ స్కూల్లో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరి కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తా. జానవి ఇవన్నీ లేవవా? అట్లనే కూర్చుంటాయిగా. ఆమె లేవదు ఈరోజు. ఏంటి డాడీ? చెల్లెలు లేవదు ఈరోజు. ఆమె రాత్రి చదివి చదివి అలసిపోయింది ఫ్రెండ్స్. రాత్రి ఆమెకు నిన్న ఏం ఎగ్జామ్ నీకు? మ్యాథ్స్. సైన్స్ ఉండే. సైన్స్ ఇప్పుడు ఆన్సర్ చెప్తా చూడండి. ఇప్పుడు చూడండి ఆన్సర్. వాట్ ఈస్ బర్డ్స్? హౌ డు బర్డ్స్ ఫ్లై? మంచి చేతులు అక్కడ మీ ఫ్రెండ్స్ కి మంచిగా. హౌ డు బర్డ్స్ ఫ్లై? Birds can fly because their bones are thin, hollow and filled with air. వెరీ గుడ్. ఇంకో ఏదో క్వశ్చన్ ఇంకోటి. ఉంది. Birds use their beaks to catch and eat food like this. వెరీ గుడ్. సపోర్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే ఒక 20 times చదివిస్తున్నా, 20 times రిప్టేస్ వేసిన, అందుకే బట్టి కొట్టిందో లేకపోతే ఏం కొట్టిందో పటాపట్ ఆన్సర్ చెప్పేసింది. ఇంకోటి కూడా ఉంది. ఏంటి చెప్పు. క్వశ్చన్ నాకు తెలియదు కానీ ఆన్సర్. ఆన్సర్ చెప్పు. అట్లా ఈమె ఎట్లా తెలుసా, ఈమె క్వశ్చన్ చదవదు అనమాట, ఓన్లీ ఆన్సర్ మాత్రమే చదువుతుంది. చెప్పు ఆన్సర్ చెప్పు. Feathers. ఇప్పుడు మా గాయత్రి తెలుగు చదివింది అనమాట. చెప్పాం తెలుగు ఆన్సర్. ఒకటి ఇంత పెద్ద పెద్ద ఆన్సర్ చెప్పు. పెద్ద ఆన్సర్ అయితే చెప్పాలి. రాస్తావా? చెప్పు. ఒక అడవిలో అందమైన జింక ఒకటి చెంగున ఎగురుకుంటూ అడవిలో హాయిగా ఆటలాడుతూ ఉంది. ఆ సమయంలో సింహం జింక ఆటను చూసి తన మనసులో మురిసిపోయింది, తన మనసులో సంతోషించింది. తన మనసులో మాట జింకతో చెప్పగా జింక చాలా సంతోషించింది. సింహం స్నేహం మొదలయ్యింది. అడవిలో మేతకు వెళ్ళిన జింకను వేటగాడు గురి చూసి బాణం వేయగా బాణం గురి తప్పింది. జింక భయంతో సింహం గుహకు వెళ్ళింది. సింహం ధైర్యం చెప్పి గాండ్రిస్తూ వేటగాడి వైపు వెళ్ళింది. వేటగాడు పారిపోయాడు. వెరీ గుడ్. ఎంత పెద్ద ఆన్సర్ చెప్పింది. సెకండ్ ఆన్సర్ కూడా వచ్చింది. మంచిగా రాయాలి ఎగ్జామ్, సరేనా? సో ఫ్రెండ్స్, నిన్నైతే ఒక ఎగ్జామ్ అయిపోయింది. సో ఈరోజు చెప్పు. ఏం చెప్పు. చదువు చదవకున్నా సౌఖ్యంబునుండదు, చదువు చదివేనేది సరసుడగును, చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురా వేమ. ఇంకోటి
చిరా జాడ వేరయ్యా పురుషులంతా పున్న పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. పదుగురాడు మాట పతి అయితే చెల్లు ఒక్కడాడు మాట ఎక్కదెందు ఊరకుండు అని ఊరెల్లా నోపదు విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. దా చెప్పాలి తింటున్నాను జానదా. ఓ చపాతి క్యారెట్ వేసుకొని తిను తినిపోనాడు. సో ఫ్రెండ్స్ టైం అయితే 7:30 అయిపోయింది. సో ఈరోజు సెకండ్ ఎగ్జామ్ ఈయనకు. సో సాటర్డే అయితే సెకండ్ సాటర్డే ఉంది, సండే 2 days అయితే హాలిడేస్ వచ్చేసినాయి. సో 2 days నేను ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేసిన ఫ్రెండ్స్ మన రైడర్ మలేష్ ఛానల్లకు. అట్లా ఇంకేంటి ఇప్పుడు మాకు ఈ నెల జాతర స్టార్ట్ అవుతుంది మా ఇంటి దగ్గర. 14th జాతర, కానీ 14th రోజు వీళ్ళకైతే ఎగ్జామ్ ఉంది. సో నేను 15th 16th లేకపోతే నేను జాతరకు తీసుకెళ్తా. ఈసారి మా జాన్ అయితే పెద్ద జెయింట్ అయితే ఎక్కిస్తా కంపల్సరీ. జెయింట్ పోయినసారి అమ్మకి గెలిచింది, ఈసారి అందరినీ ఈసారి నిన్ను గిట్టేసుకోవద్దు. నువ్వు ఎక్కినా పోయినసారి నువ్వు ఎక్కలే. ఈసారి నిన్ను ఎత్తుకోపోతా జెయింట్ మీద. చల్దా టిఫిన్ చేస్తున్నా మేడం. టైం అవుతుంది 7:30 8 అవుతుంది. మళ్ళీ అమ్మలకు వాళ్ళు వచ్చేస్తారు. ఫాస్ట్ ఒక్కొక్క చపాతి. నువ్వు జుట్టు మంచిగా వేసుకోపో, జుట్టు చిక్కులు తీసుకోపో మంచిగా ఫస్ట్. బాక్సులు కట్టుకోదా మమ్మీ, నువ్వు బాక్సులు తుడుచుకొని టిఫిన్ కట్టుకో ఫాస్ట్. బొట్టు పెట్టుకున్నా, బొట్టు చూపి ఎక్కువ. నడు కాదు ఏం బాక్స్ చూపి పోతే 300 రూపాయలు అది. అరే పోతే వద్దు ఇటీ పోతుంది. ఇటీ నీకు పెన్సిల్ మీదనే సోయి ఉండదు. ఇటీ అది అంతా పోతుంది. టేక్ ఇట్. స్కూల్ కార్డ్ దిగేటప్పుడు ఇస్తావు మళ్ళా. కొంచెం జరుగు, నాకు ఏరే నీకు రాదు అజ్జర్. ఫ్రెండ్స్ రేపు మా జానవికి హిందీ ఎగ్జామ్. సో హిందీ స్లిప్ టెస్ట్ రాస్తుంది. నీకేం రేపు ఎగ్జామ్? సోషల్. సో మా జానవికి స్లిప్ టెస్ట్ పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఏవి స్లిప్ టెస్ట్ అంటే ఇవి. సో కరెక్ట్ స్పెల్లింగ్స్ అండ్ రైట్ ద వర్డ్స్. సో స్లిప్ టెస్ట్ పెట్టమని స్లిప్ టెస్ట్ చేసిన చూద్దాం. కూయల్, ఇది కోమా మీది రావద్దు మళ్ళా. కో పక్కకు వచ్చి రాయలేదు. ఇది కోయల్ అంటే ఇట్లా కోయల్. ఇది ఇది సమోసా ఉంది కదా, ఇది సేమీస్ అని రాసినావు. కరెక్ట్ కదా. సా ఇది జస్ట్ సా. సమోసా. ఇది హౌలీ అని ఉంది. మనం ఏం రాయాలి? హోలీ. హోలీ ఒక్కటి కరెక్ట్ రాసినావు. మైదా ఒక్క 2 కరెక్ట్ రాసినావు. మూడు తప్పు రాసినావు. మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ చేసుకో. మరొకసారి రాయి. ముడుపు. మా జానకి హిందీ అంటే బాగా అవుతుంది. చూసి రాసిందా? చూడకుండా రాసినా? 5 ఆన్సర్స్ వచ్చినాయా? నీకు 5 నేర్చుకోమన్నా కదా. ఆడ మనిషి దగ్గర కూర్చొని చూడకుండా ఎక్కించి రాసే నీకు ఇంతగానం తిట్లు ఇంతగానం ఏమి ఉండవు కదా, ఎందుకట్లా చేస్తున్నావు? నువ్వు రాయ్. మా
ఇట్లా ఉండొద్దు. అవుదా ఎన్నో సార్లు చెప్పిన. ఆమె క్వశ్చన్ అడుగు అని అమ్ములు 4th 1 క్వశ్చన్ అడుగు ఆమె 4th 1 క్వశ్చన్ అడుగు తీసుకొని ఇట్లా చేసాం అనుకో నేను ఎవరు మెచ్చారు అర్థమైందా? ఇప్పటికే నేను అందరికి ఇప్పుడు అది తెలుసా